చిరంజీవి 150వ చిత్రం ఓ పక్క వీర క్రేజ్తో దూసుకుపోతుంటే మరో పక్క సినిమాపై కుట్ర జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు చిరు. ఈ గ్యాప్లో ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. చిరంజీవి హీరోగా ఏలుతున్న రోజులు, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా మార్కెట్ రేంజ్ కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పవన్, మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు నెంబర్ 1 కోసం పోటీలో ఉన్నారు. ఇలాంటి టైంలో సీనియర్ హీరో చిరంజీవి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి రచ్చ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే చిరంజీవి వీటన్నిటికీ అతీతుడులా కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రతి విషయంలోనూ అటు సినీ జనాలను, ఇటు ట్రేడ్ వర్గాలను, టాలీవుడ్ ఇండస్ట్రీని, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్న చిరు తన స్లిమ్ లుక్ తో ప్రేక్షకుల మతి పోగొడితే, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ కు యూట్యూబ్ లో వస్తున్న స్పందన చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు టీజర్ తో ఆయన స్టామినా ఏంటో రుజువైంది. ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్ లో ఏకంగా రికార్డులు సృష్టిస్తుంది. దీంతో మెగా ఖైదీపై అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఖైదీ నెంబర్ 150 విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో పాటలు విడుదల చేశారు. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో ఫంక్షన్ నిర్వహించకపోవడంతో టీం పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ నెల 4న జరగాల్సిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. ఈ నెల 7న ఈ వేడుకని నిర్వహించబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి వెన్యూ, డేట్ మారింది. ఇదంతా కుట్ర అంటున్నారు మెగా ఫ్యాన్స్.